చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి విడతకునే ప్రతి గ్రామంలో పల్లె పండుగని పెట్టి సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదే మా పాలవ విలేజ్ కింద 20 లక్షల రూపాయల సీసీ రోడ్డు గ్రాంట్ ఇవ్వడం జరిగింది, వేయడం కూడా జరిగింది మొత్తం విడతగా. తర్వాత మా ఎమ్మెల్యే గారు మా ఈ పాలవ జంక్షన్ నుంచి తుమ్మడి వరకు గుంతలు ఉంటే ఇమీడియట్గా ప్యాచ్ వర్క్ కింద 18 లక్షలు శాంక్షన్ చేసి మా ఎమ్మెల్యే గారు బ్రహ్మానంద రెడ్డి గారు ఇది నాయకత్వాన ఆ రోడ్డు ఎమ్మటి ఇమీడియట్గా గుంతల రోడ్డు పోర్చడం కూడా జరిగిపోయింది. ఇది మొదట 2-3 నెలల్లోనే. సార్ ఓవరాల్గా ఇప్పుడు చాలా వరకు కూడా వైఎస్ఆర్సీపీ నేతల విమర్శలు మనం చూస్తూ వస్తున్నాం. మిర్చి పంట మనకి పల్నాడులోనే మిర్చి పంట బాగా ఎక్కువ. దానికి సంబంధించి మిర్చి కోతకు వస్తున్నాడు ఈయన చంద్రబాబు నాయుడు గారు, మిర్చి రైతులని దెబ్బతీస్తున్నాడు అనేసి మాజీ ముఖ్యమంత్రి నిన్న యాడ్లోకి కూడా రావడం జరిగింది. ఏంటంటారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అది కాదండి, సరే మిర్చి పంట అంటే కొద్దిగా మార్కెట్ వాసు కొద్దిగా డౌన్ అయింది. గత 2 సంవత్సరాలు చూసుకుంటే మార్కెట్ బాగానే ఉంది. ఏంది పెట్టుబడి పెరగడం వల్ల ఇప్పటికే ఉంది 13,000 దాకా ఉంది మార్కెట్, 10,000 13,000 దాకా ఉంది. కాబట్టి రైతుకు పెట్టుబడి పెరిగింది ముందు మెయిన్, దానివల్ల కొద్దిగా ఇబ్బంది.